ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకోవడానికి ఏంటంటే నేను మ్యాగీ తీసుకున్నాను. అలాగే దాంట్లోకి వేయడానికి పొమ్మిశనగలు, తర్వాత మొలకెత్తినవి, అలాగే పెసలు కొద్దిగా వేసాను. అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆకుకూర, పాలకూర, తర్వాత క్యారెట్, కీర తురుముకొని వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కొత్తిమీర, మిగతావన్నీ మామూలే. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం సేమియా అన్న ఇట్లా చేసుకోవచ్చు. అలాగే ఇప్పి కానీ మ్యాగీ కానీ కూడా మనం ఇవన్నీ వేసుకొని ప్రాసెస్ ఇలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా మనకు టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి హెల్తీ కూడా ఉంటుంది అనమాట. హెల్తీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సేమియా కూడా చేసుకోవచ్చు. సేమియా ఏంటంటే నేను ఇన్స్టెంట్ సేమియా తీసుకున్నాను అనమాట. అంటే మనము ఏమీ చేయట్లేదు, ఓన్లీ పాలు మరగబెట్టేసి సేమియా అది ఉంటుంది. మనం అట్లా చేసేది. ఇంకా అందులో మనం ఏటి చెక్కలు అన్నీ అందులోనే ఉంటాయి. ప్యాకెట్ కొద్దిగా కాస్ట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ అయితే మాత్రం మనం ఏం చేయగలం, ఓన్లీ పాలను మరగబెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఈ సేమియా వేసామంటే సేమియా మనకి ఇన్స్టెంట్ సేమియా ఈజీగా రెడీ అయిపోద్ది అనమాట. అది కూడా చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ఆకుకూర ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కొద్దిగా ఫ్రై అయ్యి కొద్దిగా మూత పెట్టాలి. మూత పెట్టాక ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత మనము అవి వేరే ఒక బౌల్లోకి తీసేసి ఆ బౌల్లోకి తీసేసిన తర్వాత మళ్ళీ ఆ పెనంలోనే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మనము ఆ వాటర్ మరిగిన తర్వాత ఆ ఇప్పి ప్యాకెట్ మనం వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే పాలు కొద్దిగా వాటర్ వేసాను. ఎందుకంటే వాటర్ వేస్తే కొద్దిగా మరీ చిక్కగా ఉంటాయి కదా పాలు, అందుకనేసి అంత చిక్కగా అంటే హెవీ అయిపోద్ది. అందుకని కొద్దిగా వాటర్ వేస్తాను. ఎప్పుడు నేను పాలు వేసినా వాటర్ వేస్తాను. ఇది ఇన్స్టెంట్ సేమియా అనమాట. అన్నీ అందులోనే ఉంటాయి. మనం వేరేగా ఏమీ చేయక్కర్లేదు, దాంట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. ఓన్లీ అలా మరబెట్టుకొని దించేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్యాన్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ వేడెక్కిన తర్వాత మనము ఐపీ ఉంటుంది కదా, అది సేమియా దాంట్లో కొద్దిగా బౌల్ చేయాలన్నమాట. బౌల్ అయిన తర్వాత అప్పుడు మనము బాగా కుక్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది కుక్ అవుతుంది కదా. ఇది కుక్ అయిన తర్వాత మనము దీన్ని మళ్ళీ దాన్ని అలా వాటర్ లేకుండా కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత ఈ మనం ఇందాక చేసిన ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ తీసుకున్న గిన్నెతోని అందులోని వేసేయడమే. వేసాక ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం తీసేసి మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇప్పి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. ఇట్లా చేసుకుంటే మనకి హెల్దీ